మంచి జరగాలనన్నా కీడు తప్పాలనన్నా ఆ అమ్మోరి దయ ఉండాలి. మరి ఈసారి రాష్ట్రానికి జరగబోయే మంచి ఏంటిది, రానున్న కీడు ఎసాంటిదని తెలవాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి కాడ మాతాంగి స్వర్ణలతక్కను ఊని అమ్మ పలికిన పలుకులు వినాలే. మరి ఆలస్యం ఎందుకోలే పబ్లిక్, చాలా పాండ్రిగా రంగం భవిష్యవాణి కార్యం చూద్దురు గాని. ఎప్పటి లెక్కనే ఈ తాపు కూడా ఎంతో సంబురంగా జరుగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కోసాకర్కొచ్చిందోల్లా. ఇయాల పొద్దుగాల జరిగిన రంగం భవిష్యవాణి కార్యంలా అమ్మవారికి ప్రతిరూపంగా భావించే మాతాంగి స్వర్ణలత పచ్చికుండ మీద నిలబడి అయ్యగార్లు అడిగిన ముచ్చట్ల కల్లా జరగబోయేది చెప్పింది. మొదాలే విగ్రహం పెడతామని చెప్పి మాట తప్పుతున్నారని మస్తు గారానికొచ్చింది అమ్మవారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. సంతోషంగా లేని నేను చాలా కోపంగా ఉన్నా. 6 నెలలల్లా నా విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తా, లేకపోతే ప్రాణ నష్టమే అని అన్నది తల్లి. అయితే వెసులుబాటు లేకనే విగ్రహ ప్రతిష్ఠ చేస్తలేరట గుడి పెద్దలు. అట్లని అమ్మకు జవాబు చెప్పిండ్రు. అయినా గాని తల్లి శాంతించలేదు. అడ్డుపుల్లలేసి ఆపుతున్నారని తెలిసి ఇగో ఇట్లా వార్నింగ్ సుతం ఇచ్చిందోల్లా. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. ఈసారి ఎన్నినొచ్చేయంగా ఆనాకాలం లేదని చెప్తున్నారు గాని ఆయమన్నా ఆనలు పడతాయి, కుంభవృష్టి వానలు కురుస్తాయని చెప్పింది తల్లి. వరదలల్లా జనాలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా వస్తుందట. అంతేకాదు ఈ 7 సుతం అగ్ని ప్రమాదాలు మస్తుగున్నాయట. మరట్లా జరగకుండా నువ్వే కాపాడాలే కదా తల్లి అని అడిగితే అందుకు కారణమేంటిదో కూడా అమ్మవారే సెలవిచ్చింది. ఇట్లా అది జరుగుతూనే ఉంటుంది కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మటు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. నేను కండ్లు నెత్తికెక్కి జనాలంతా వాయు వరుసలు లేకుండా తయారైతున్నారు. పబ్లిక్ చేస్తున్న పాపాలకు తగ్గట్టే శిక్షలు అమలైతున్నాయి. అసంటోళ్ళని ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నది తల్లి. ఇక ఎప్పటి లెక్కనే ఉజ్జయిని మహంకాళి దర్శనానికి భవిష్యవాణి ముచ్చట్లు వినేతందుకు శితం పట్టిండ్రు భక్తులు సుతం. అటెంకా అమ్మవారి శాంతి కళ్యాణం, ఏనుగు అంబారి మీద అమ్మవారి ఊరేగింపు కార్యం మస్తు అంగరంగ వైభవంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటలు, డప్పు సప్పుళ్ల మోతల నడుమ సికింద్రాబాదు పురవీధులు మారుమోగినాయి. మరిగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దీవెనార్తులతోటి ఒక్క మన రాష్ట్రమే కాకుండా దేశమంతా పచ్చగుండాలనని, పబ్లిక్ అంతా సల్లంగా బతకాలనని మన జోర్దార్ వార్తల తరపున కూడా ఆ తల్లికి మొక్కులు పెడుతున్నామొల్లా.